హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక స్టోరీతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. అది స్టోరీ అనే కంటే ఒక ఇన్సిడెంట్ అని చెప్పవచ్చు. అమెరికాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. ఒక 60 years ఓల్డ్ ఉమెన్, ఆవిడ అనుకోకుండా, ఆవిడ తెలియకుండా కార్ లిఫ్ట్ చేస్తారు ఆవిడ. ఎందుకంటే ఒక ప్రమాదం పొంచి ఉంది. అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ నుంచి ఒక బేబీని కాపాడడానికి ఆవిడ అమాంతంగా కార్ని ఎత్తేసి ఆ బేబీని కాపాడడం జరిగింది. ఎందుకంటే ఆ ప్లేస్లో ఆవిడ ఒక్కవిడే ఉంది. అనుకోకుండా ఇన్సిడెంట్ని ఏం చేయాలో తెలియక, బేబీని ఎలాగ కాపాడాలో తెలియక, ఆవిడ అనాలోచితంగా అనుకునైతే కాదు, ఆవిడ తెలియకుండానే కార్ని లిఫ్ట్ చేసి పక్కన ఆ బేబీని సేవ్ చేయడం జరిగింది. ఇది అక్కడున్న సీసీ కెమెరాలో స్టోర్ అయింది. ఆ న్యూస్ నెక్స్ట్ డే కల్లా మొత్తం అమెరికా కంట్రీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆవిడ చాలా ఫేమస్ అయిపోయారు. సరే కదా, ఏంటి ఆవిడ స్ట్రెంత్, ఆవిడ అంత ఈజీగా ఎలా చేయగలరు, బేబీని సేవ్ చేశారు కదా అని అప్రిషియేట్ చేయడానికి జర్నలిస్ట్ అందరూ క్యూ కట్టారు నెక్స్ట్ డే వాళ్ళ ఇంటి దగ్గర. బట్ ఆవిడ ఎవరితో మాట్లాడడానికి ఒప్పుకోవట్లేదు. ఆవిడ ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నారంట. గట్టిగా బోరు నేడ్చేస్తుంది. సో ఇంకా అర్థమైపోయింది, ఇంక లాభం లేదని జర్నలిస్టులు ఎవరితో ఆవిడ మాట్లాడినంది ఒప్పుకోలేదు. సో వెళ్ళిపోయారు అందరూ. బట్ ఒక జర్నలిస్ట్ మాత్రం నెక్స్ట్ డే కూడా కొంచెం కూల్ అయ్యాక వాతావరణం ఆవిడకి కాల్ చేసి, మేడం అపాయింట్మెంట్ తీసుకుని, మేడం ఏం లేదండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పడే క్వశ్చన్స్ ఏమీ అడగను, బట్ మీరు ఎంతమందిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు కొంచెం అపాయింట్మెంట్ ఇస్తే నేను కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒప్పుకుంది ఆవిడ. అతను, ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వచ్చారు. సో వచ్చి ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఏంటి మేడం, అప్పుడు కూడా ఏడ్చేస్తుందంట. లేదు మేడం, ఒక చిన్న రిక్వెస్ట్, ఏమనుకోకుండా కారణం చెప్పండి, మీ బాధకి కారణం ఏమిటి? ఇంత చిన్న విషయం నాలాంటి వాళ్ళు ఎవరు చేసినా, ఇంకెవరు చేసినా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడారు. నెక్స్ట్ వచ్చి అది అంత చిన్న విషయం కాదు లిఫ్ట్ చేయడం అనేది. అంత గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పని మీరు చేసి ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు, కారణం తెలుసుకోవచ్చా అని ఆ జర్నలిస్ట్ అడిగారంట. అప్పుడు ఆవిడ చెప్పింది, లేదు, నేను సాధారణ వ్యక్తినైనా నేను కార్ని అలా ఎత్తి పాడేశాను కదా, కార్ని అలా ఎత్తేసాను కదా, ఇన్ని సంవత్సరాలు, నాకు 60 years వచ్చేసినాయి, ఇన్ని సంవత్సరాలు, పోనీ 20 సంవత్సరాలు అలా వదిలేస్తే 40 సంవత్సరాలు నేను ఖాళీగా లైఫ్ని వృధా చేశానన్న బాధ నన్ను బాగా, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆ బాధ నన్ను బాగా కృంగదీస్తుంది అని చెప్పిందంట ఆవిడ. జర్నలిస్ట్ ఓకే అర్థం చేసుకున్నాడు. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, నేను మీకు ఒక హెల్ప్ చేయగలను, మీకు కోరిక ఏంటి మేడం, మీకు ఏమి చేయాలని బాగా ఇంట్రెస్ట్ చెప్పండి మేడం అని అడిగారు. ఆవిడ అంది, నాకు రిక్వెస్ట్ చేశారు, మీకు ఏది ఇష్టమో అని అడిగితే ఆవిడ చెప్పింది, నాకు రాక్ సైన్సెస్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పింది. సరే మేడం, నేను ట్రై చేస్తాను, యూనివర్సిటీలో మీరు జాయిన్ అవుదురు కానీ. అదేంటి, నాకు ఇప్పుడు 60 years కదా, అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పింది ఆవిడ. మేడం, జాబ్కి అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది, చదువుకోవడానికి నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమీ లేదండి, యూ కెన్ డూ మేడం అన్నారు. సరే కదా అని జర్నలిస్ట్ వెళ్ళాడు. నెక్స్ట్ డే ఇద్దరు కలిసి యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. ఆవిడ రాక్ సైన్స్ అప్లై చేశారు. 18 months టైంలో ఆవిడ రాక్ సైన్సెస్ ఫినిష్ చేయడం, కంప్లీట్ చేసేసారు కోర్సు. ఆ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఆవిడ డెడికేషన్, ఆవిడ ఏదైతే నేర్చుకునే విధానం చూసి ఆవిడకి అక్కడే ప్రొఫెసర్ అలా జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ అక్కడే అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ అలా నియమించడం జరిగింది. సో అదండి 60 years, చూడండి 63 yearsకి ఆవిడకి జాబ్ వచ్చింది. ఒక చిన్న ఇన్సిడెంట్ లైఫ్ని రీక్రియేట్ చేసింది అంటే టర్నింగ్ అని చెప్పొచ్చేమో. ఇలాంటి స్టోరీస్ మనం చాలా వినొచ్చండి. విజయానికి వయసుతో సంబంధం లేదండి. సాధించాలని మనసులో దృఢంగా ఉంటే అది వయసుతో సంబంధం లేదండి. మరొక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. KFC ఫౌండర్ కల్నల్ శాండర్స్, ఆయన 65 yearsకి 65 సంవత్సరాల ముసలా ఆయన ఏదైనా సాధించాలని బలమైన తపన ఆయనకి 65 సంవత్సరాల వయసులో కలిగింది. అప్పుడు ఆయన దగ్గర కేవలం అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఏదైతే సెక్యూరిటీలా ఇచ్చే $105 ఉన్నాయి ఆయన దగ్గర. ప్లస్ ఏమో ఆయన అప్పటికే చాలా జాబులు చేయడం మానేయడం జరిగింది. తన వారంటూ ఎవరు ఆయన భార్య వదిలేసింది. చిన్నప్పుడే తల్లి చనిపోతే సవతి తల్లి సరిగ్గా చూసుకోలేదు. అప్పటి నుంచి ఆయన జీవన ప్రయాణం మొదలుపెట్టారు. ఒక విషయంలో ఖచ్చితంగా అంటూ నిష్ణాతమైన ఏమీ లేదు.
ఎలాగని ఆలోచిస్తుంటే తనకు వాళ్ళ మదర్ నేర్పించిన చికెన్ కర్రీ వండడం ఒకటి తెలుసు ఒకటి చికెన్ వండడంలో ఎక్స్పర్ట్ అని ఆయన మీద ఆయన కొద్దిగా నమ్మకం ఉంది. సో దాంతో ఎందుకు ప్రయోగం చేయకూడదని తనకు వచ్చిన వంటనే చాలా చోట్ల తిరిగారండి. రెస్టారెంట్లకి ఆర్డర్ కావాలని చాలా ప్లేస్కి చాలా ఇంట్లకి డోర్ నాక్ చేయడం, మీకు ఇది కావాలా అని అడగడం అలా చేస్తూ ఉండేవారు. తిరిగి తిరిగి విసిపోకుండా 1015 ఇళ్ళకి తిరిగాక 1015వ వ్యక్తి మాత్రం సాండర్స్కి అవకాశం ఇచ్చారు, నచ్చింది అన్నారు. అప్పటి నుంచి ఇక తిరగలేదు సాండర్స్. అప్పటి నుంచి KFC ఫేమస్ అవ్వడం ఇక తిరిగేలేదు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆయన? 65 సంవత్సరాలు. సో వయసుతో నిమిత్తమే లేదని మనకు కావాల్సినది ఆలోచనకు సంబంధించిన ఆచరణ, ఇవి రెండు ఉంటే సో ఉమెన్స్ అయినా జెంట్స్ మ్యాక్సిమం వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కంపల్సరీ వాళ్ళ లైఫ్ న్యాయం చేశారనే అవుతుంది. బట్ లేడీస్ విషయంలో ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత జాబ్ చేసే వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా ఫ్యామిలీ కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నామన్న బాధ ఉంటుంది. ఈ రోజులైతే చాలామంది వాళ్ళ పిల్లలు అమెరికా వేరే కంట్రీకి వెళ్ళాక అప్పటి వరకు పిల్లల కోసం నేను ఇంట్లో పని అంతా చేశాను, లైఫ్ సాక్రిఫైస్ చేశాను ఒక బాధ ఉంటుంది. బట్ ఆ ఏజ్ వచ్చాక అందరూ వెళ్ళిపోయాక నేను నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదే అయ్యో అని బాధపడేవాళ్ళు లేడీస్ చాలామంది చూసారా. ఆ ఉమెన్ అయినా ఈ KFC స్టోరీ అయినా మనకి మనం తలుచుకోవాలని దృఢ సంకల్పం ఉంటే వయసు అనేది అడ్డే రాదండి. కావాల్సిందల్లా నేను చేయగలనని ఒక తపన, నేను ఏదైనా సాధించాలని ఒక క్యూరియాసిటీ, ప్లస్ అది ఏంటో మనకు తెలియదు, ఆ టైమే నిర్ణయిస్తుంది. కావాల్సిందల్లా వయసుతో సంబంధం, నాకు వయసు అడ్డే రాదు, నేను ఏమైనా చేయగలను, నాకు అంత శక్తి ఉంది అని మనం నమ్మినప్పుడు ఎవరైనా ఏదైనా సాధించగలరు కదా ఫ్రెండ్స్. సో టైం వేస్ట్ చేయొద్దు. పిల్లలే లోకం కాదండి, మనం కూడా మనకి లోకమే, మనం కూడా మనకి ఇంపార్టెన్సే. ఆ చిన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఎవరి చేతిలో ఎంతవరకు శక్తి ఉంటే దాన్ని యూటిలైజ్ చేయడానికి, దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక లైఫ్ని ఒక మీనింగ్ఫుల్ లైఫ్గా మనం చేసేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. యువర్ రహిత సైనింగ్ ఆఫ్.